హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కందికట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి కట్ చేసి వేశాను. 6 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 7 వెల్లుల్లి రెబ్బలను వేశాను. వేసి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నానండి. బాగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. ఈ కందికట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వలన స్మెల్ చాలా బాగుంటుంది. ఒక 100 గ్రాముల వరకు కందిపప్పును ఉడికించి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసేస్తున్నానండి. చూడండి, మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పసుపుని వేస్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ని 1 స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇంకా కారం కూడా అవసరం లేదండి. మనం వేసిన పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. వీటిని బాగా మరిగించుకోవాలి. మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. చాలా బాగుంటుందండి కందికట్టు. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారాక ఒక నిమ్మకాయని కూడా తీసుకొని కట్ చేసి ఈ రసాన్ని అయితే వేసేస్తున్నాను. పుల్లదనం కావాలనుకునేవారు ఈ నిమ్మకాయని పిండుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. అంతేనండి, కందికట్టు ప్రిపేర్ అయిపోయింది. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే